రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 4, 5 వచనాలు చదువుదామా? ఒకసారి చూడండి, రండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవల్లని రెయ్యింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్పటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. 5వ వచనం జాగ్రత్తగానండి. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి, చదువుదామా? ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, చదువుకున్న ఈ మాటల్లో నుండి అద్భుతమైన విషయాలు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసయ్య పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, తిమోతి అనే యవనస్తుడికి పౌలు గారు చాలా చక్కగా వివరంగా తెలియజేస్తున్నాడు. ఒక టీనేజ్ వయసులో యవన కాలంలో ఉన్న తిమోతి ఎలా నడుచుకోవాలో, ఎలా సేవ చేయాలో, ఎలా క్రమశిక్షణ కలిగి ఉండాలో, ఎలా విశ్వాసం కలిగి ఉండాలో, ఎలా ప్రార్థన యోధుడిగా ప్రార్థన పరుడుగా నీవు ఉండాలో అని తిమోతికి చాలా హెచ్చరికలు చేస్తూ, తిమోతితో చాలా సంభాషణతో మాట్లాడుతున్న పర్వ సమయంలో నా ప్రియదేని బిళ్ళరా, అపోస్తలుడైన పౌలు తిమోతి అమ్మమ్మను జ్ఞాపకం చేస్తున్నాడు, తిమోతి తల్లిని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ చూడండి, ఆలోచన చేయండి, ఎంత గొప్ప మాట అండి ఇది. వాళ్ళ గురించి ఇంకా ఎవరిని ఏమి రాయాలి అక్కడ ఇంకా గొప్పగా ఆడ ఏమి రాయాల? ఏముంది? ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని రూఢిగా నమ్ముచున్నానని పౌలు అంటున్నాడు. అంటే వారిలో ప్రాధాన్యముగా ఏముందంటే విశ్వాసం ఉంది. ఏముందంటండి? విశ్వాసం ఉంది. కనుక వాక్యములో పౌలు గారు తన తల్లి కూతుర్ల నిష్పటమైన విశ్వాసాన్ని అలాగే నా పిల్లల కొనియాడుతూ ఉన్నాడు. మంచి విశ్వాస యోధులుగా, మంచి ప్రార్థనా పరులుగా, మంచి గుణవతి కలిగిన స్త్రీలుగా, కొనియాడబడిన భక్తి పరులుగా, కొనియాడబడిన స్త్రీలుగా వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నాడు. నా ప్రియదేని బిడ్డలారా, లోయి కుమార్తె యునేకే కుమారుడు ఎవరు అంటే తిమోతి. గుర్తుపెట్టుకోండి, లోయి అనగా ఇంపైన అని అర్థం. లోయి అనగా ఇంకా అర్థం ఏంటంటే మనోహరమైనది అని అర్థం. ఏంటి చెప్పండి? లోయి అంటే అర్థం ఏంటండి? ఇంపైన, మనోహరమైనది అని అర్థం. లోయి అంటే ఏదో లోయి అనుకుంటున్నారు కదండి. లోయలో నుండి నీళ్ళు వస్తాయండు, లోయ లేనిదే నీళ్ళు లేవు, అవునా కాదంటారా? గుంట తవ్వితేనే నీళ్లు మనకి. అలాగే ప్రతి గుంటకు ఒక అనుభవం ఉంది, ప్రతి లోయకి ఒక అనుభవం ఉంది, ప్రతి కన్నీటికి ఒక అనుభవం ఉంది, ప్రతి కష్టానికి ఒక అనుభవం ఉంది, ప్రతి శ్రమకు ఒక ఆశీర్వాదం ఉంది. సత్యాన్ని గమనించండి. లోయి అంటే ఇంపైనది లేదా మనోహరమైనది అని అర్థం. పేరుకు తగినట్టుగానే వీరికి దేవునికి మహిమకరంగా జీవించారు. సువాసనకరముగా, ఇంపైన వారుగా, దేవునికి ఇష్టలైన వారుగా ఈ యొక్క లోయి, యునేకే అనే 2 తల్లి కూతుర్లు చక్కని ఆత్మీయ బంధత్వాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, విశ్వాసం మీద వీళ్ళు ఆధారపడ్డారండి. విశ్వాసం మీద హెబ్రీయులకు రాసిన పత్రికలో మనందరికీ తెలుసు కదండి, 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకునుట దేవునికి ఇష్టలైనట అసాధ్యం కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అని పౌలు గారు హెబ్రీ సంఘానికి కూడా తెలియజేస్తూ వచ్చాడు కదా. నా ప్రియదేని బిడ్డలారా, ఎంత విశ్వాసం ఉంటే వీళ్ళ గురించి కొనియాడబడ్డాడండి. వీళ్ళ పేర్లు రాయబడ్డాయండి బైబిల్ గ్రంథంలో. ఎంత భక్తి పరులైతే, ఎంత పరిశుద్ధులుగా, ఎంత నీతి పరులుగా, ఎంత యథార్థవంతులుగా జీవించారు కాబట్టి వీరి పేర్లు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయండి. ఆషామాషాగా బైబిల్లో పేర్లు రాయరు, ఏది పడితే అది రాసే పుస్తకం కాదు ఇది.
మనం ఊహించుకొని రాసే మాటల పుస్తకం కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో రాయబడిన గ్రంథం ఇది. దేంట్లో సత్యమేముంది, యథార్థమేముంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆ పరిశుద్ధతను అనుసరించిన వారి పేర్లు మాత్రమే ఇక్కడ రాయబడ్డాయి. ఆ పరిశుద్ధతను క్రమశిక్షణగా పాటించిన వారి పేర్లు మాత్రమే ఇక్కడ రాయబడ్డాయి. నా ప్రియదేని బిడ్డలారా, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును, అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? పౌలు గారి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించాడంట, పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తాను ఏ రీతిగా సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరి కోసం అండి? ఎవరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు? ఎవరి కోసం మేకులు కొట్టించుకున్నాడు? ఎవరి కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు? ఎవరి కోసం ఆయన రక్తం కార్చాడు? చివరి రక్త బొట్టు కూడా ఆయన ఎవరి కోసం కార్చాడంటే మన కోసమే. తాను తగ్గించుకొని దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నట్టుగానే అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు స్త్రీల సమాజమా, వాక్యం వింటున్న స్త్రీలైన వారు, సహోదరులు వినండి. ఈరోజు మీ జననం చరిత్రాత్మకమైనది, మీ పుట్టుక చరిత్రాత్మకమైనది. మీరు స్త్రీలని తక్కువగా అనుకోవద్దు, మీరు సులకనగా మీరు క్రియేట్ చేసుకోవద్దు. మీ జన్మ, మీ పుట్టుక ఎంత గొప్పదంటే చరిత్రలో రాజులకు జన్మనిచ్చిన తల్లులు మీరు. అవునా కదంటారండి? గొప్ప గొప్ప సైన్యాధిపతులకు జన్మనిచ్చిన తల్లులు మీరు. ఇంకా చెప్పాలంటే రాజులకు రాజైన ప్రభులకు ప్రభుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లులు మీరు. గట్టి చప్పలు కొడదాం ఒకసారి, హల్లెలూయా. అంత గొప్ప ధన్యత స్త్రీలకు ఇచ్చారు. కారణం విశ్వాసం. ఏంటి చెప్పండి అంటండి? విశ్వాసం. చూడండి, విశ్వాసంతో మదర్ తెరీసా అనే ఒక ఆమె కలకత్తాకు వచ్చింది. మదర్ తెరీసా తెలుసా? తెలీదా మనందరికీ? ఈరోజు ప్రతి చిన్న పిల్లలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మదర్ తెరీసా. నేటి దినాల్లో ఆమెను తక్కువగా మాట్లాడుతుంటే కొన్నిసార్లు నా హృదయం చాలా వేదనగా ఉంటుంది. ఆమెను ఒక అంటరాని దానిగా, లేకపోతే ఒక విదేశీ మతస్థురాలుగా ఆమెను చులకనగా మాట్లాడుతుంటే చాలా వేదనగా ఉంటుంది. ఆమె చేసిన మంచి కనిపించట్లా చాలామందికి, ఆమె చేసిన మంచి సేవ కనిపించట్లా చాలామందికి. ఆమె స్ఫూర్తి ఈరోజు ఎంతమంది తీసుకొని మరి నిలబడ్డారో అవి చాలామందికి కనిపించట్లే. ఈరోజు నా పిల్లరా, మేలు పొందిన ప్రజలే ఈరోజు ఏం చేసావు అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు మదర్ తెరీసా ఏం చేసిందో చెప్తే జాగ్రత్తగానండి. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మదర్ తెరీసా గురించి చెప్పడానికి ప్రేరేపిస్తున్నాడు. ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం మన కలకత్తా వచ్చింది. ఏ వయసులో వచ్చింది తెలుసా? టీనేజ్ వయసులో వచ్చింది. 12 సంవత్సరాల వయసులో ఆమె దేశంలో ఎవరో సువార్థికుడు మన భారతదేశాన్ని గురించి వాక్యం చెప్తున్నాడంట. మన భారతదేశం గురించి సువార్త చెప్తున్నాడంట. భారతదేశంలో ప్రజలను అంటరాని వారుగా చూస్తున్నారు. స్త్రీలకు సరైన యోగ్యత లేదు, స్త్రీలు చదువుకోవడానికి అర్హత లేదు, స్త్రీలు బజారు మీద తిరగటానికి వీల్లేదు, చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు, కుష్టి రోగులను అంటరాని వారుగా చూస్తున్నారు, వ్యాధిగ్రస్తులను ఊరి బయట పెట్టేస్తున్నారు. ఈ వార్త 12 years వయసులో, 12 సంవత్సరాల వయసులో మదర్ తెరీసా, నా ప్రియదేని బిడ్డలారా, ఒక సువార్థికుడు, ఒక ఇవాంజలిస్ట్, దేవుని చేత రోషం కలిగిన ఒక దైవజనుడు చెప్తూ ఉంటే 12 సంవత్సరాల వయసులో బల్లిలా గుచ్చిపోయిందంటే ఈ మాటలు ఆమెకి. అప్పుడు ఒక తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో, దేవా నీ చిత్తమైతే నేను భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలి. నీ చిత్తమైతే ప్రభువా భారతదేశానికి నేను సువార్తను తీసుకుని వెళ్ళాలి. భారతదేశంలో నేను వైద్యం చేయాలి. అంటరానితనాన్ని నేను రూపుమార్పాలి. అంటరానితనాన్ని నేను అలాగే సమాధి చేయాలి. ఏ ప్రజలైతే అంటరాని వారికి చూస్తున్నారో ఆ అంటరాని వారి దగ్గరికి వెళ్ళి నేను సేవ చేయాలని బలమైన తీర్మానం 12 సంవత్సరాల వయసులో మదర్ తెరీసా తీసుకుందండి. ఇది వాస్తవం. పిల్లలు వినండి, జాగ్రత్తగా ఆలోచించేయండి.
12 సంవత్సరాల వయసులో మదర్ తెరీసా తీర్మానం తీసుకుంటే ఎంత గొప్ప మాట అండి. ఆ మాట చూడండి, ఆలోచించేయండి. ఈరోజు నువ్వు తీసుకోగలమా? మనం తీసుకోగలమా? ఏమండి, ఒక ఆడది, ఒక స్త్రీ నడుముకి బలం పుంగులా కట్టుకొని మన భారతదేశానికి వచ్చి ఎంత గొప్ప సేవ చేసిందంటే ఒక స్త్రీ ధైర్యాన్ని బట్టి మెచ్చుకోవచ్చండి. తనకున్న కాన్ఫిడెంట్ని బట్టి చెప్పుకోవచ్చండి. తనకున్న ప్రోత్సాహాన్ని బట్టి, తనకున్న ధైర్యాన్ని బట్టి ఏమని చెప్పగలను చెప్పండి నా ప్రియమైన బిడ్డలారా. ఈరోజు స్త్రీలైన వారు, మీలో కూడా శక్తి ఉంది. మీరు పిరికి వాళ్ళు కాదు, లేకపోతే మీరు బలహీనులు కాదు. మీలో శక్తి ఉంది. మీరు సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలరు. మీరు పోరాడాలనుకుంటే ఏదైనా పోరాడగలరు. మీకు అంత శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. మదర్ తెరీసా చూపించింది మనకు మాదిరి. మదర్ తెరీసా ఒక మాదిరి మన ముందుంది. ఈరోజు వాక్యం ఉంటున్న వారు ఆలోచన చేయండి. ఈరోజు మదర్ తెరీసా మన భారతదేశానికి వచ్చి, ఎక్కడికి వచ్చి తెలుసా? కలకత్తాలో కుష్టి రోగుల మధ్య ఆమె వచ్చి ఆ సత్రాలు ఉంటాయి కదండి. వెనకటి రోజుల్లో సత్రాలు ఉండేవి. వెనకటి రోజులు ఏముండేవి? సత్రాలు. యేసు ప్రభు వారు పుట్టిన దినాల్లో కూడా సత్రంలో స్థలం లేదని ఉంది రాయబడింది, అవునా? అలాగే ఆ రోజుల్లో సత్రాలు ఉండేవి. చిన్న చిన్న కట్టి పాకాలు కట్టేసి ఆ సత్రాల్లో ఉంచేవారు గమనించినట్టయితే. అయితే ఆ సత్రాల్లోకి వచ్చి కుష్టి రోగులను, ఊరికి చివరిలో ఉన్న వారిని, సమాధుల్లో వెలివేయబడిన వారిని, ఊరి చివర వెలివేయబడిన వారిని తీసుకొచ్చి వారి గాయాలు కట్టి వారి సీమ కారుతుంటే వారికి ఏం చేసింది తెలుసండి? ఆ క్లాత్తో అత్తి ముందేసి కట్లు కట్టి వారికి బిళ్ళలిచ్చి ప్రార్థన చేసి వారిని స్వస్థపరుస్తూ ఆ సత్రంలో వారికి ఆశ్చర్యం కలిగించింది. సత్రంలో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటే గమనించినట్టయితే ఇక చూడండి, చాలామందికి రోగం మీద స్వస్థత పొందాలని ఎంతోమందికి ఆశ ఉండిద్ది, బ్రతకాలని ఎంతోమందికి ఆశ ఉండిద్ది. నీకే కాదు, మనకే కాదు. ఆశలు, కోరికలు, తలంపులు, ఉద్దేశాలు మనకే కాదు. కుష్టి రోగులు కూడా ఆశలు ఉంటాయి, వికలాంగులకు ఆశలు ఉంటాయి, గుడ్డి వారికి ఆశలు ఉంటాయి, కుంటి వారికి ఆశలు ఉంటాయి. ఉండవా? చెప్పండి నా ప్రియదేని బిడ్డలారా. కనుక మరి అలాగే వీళ్ళందరూ కూడా అంట కుష్టి రోగులు ఆ సత్రంలో ఆశ్రయం తీసుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి వైద్యం చేసి క్రీస్తు ప్రేమను చెబుతూ ఉంటే అనేక మంది కుష్టి రోగులు కూడా బాగుపడుతున్నారంట. ఈ వార్త ఊరు తెలిసిపోయింది. ఈ వార్త దేశం పాకిపోయింది. ఈ వార్త ప్రజలందరికీ కూడా వినపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా మత నాయకులు, పెద్దలు, అనేక మంది మత ఛాందస్తులు లేచి, రేయ్ దాన్ని జుట్టు పట్టుకొని తీసుకొస్తా నేనని. ఒక ఆయన లేచాడు, జుట్టు పట్టుకొని ఆ సత్రంలో ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని తీసుకొస్తా. ఊరు కాని ఊరు, ప్రదేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతంది ఒక అంటరానిది వచ్చి ఈ అంటరాని వాళ్ళకి సేవ చేస్తుందా, వీళ్ళ గాయాలు కడుతుందా అని కొంతమంది మత ఛాందస్తులు లేచి ఆమెను జుట్టు పట్టుకొని తీసుకొద్దామని అక్కడ అందరికీ కత్తులు, ఖడ్గాలు, కర్రలు, బొంగులు అన్నీ పట్టుకొని ఆ ప్రియదేని బిళ్ళ సత్రం ఎదుట చుట్టూ ముట్టారంట ఆమెను చంపేయటానికి. ఏం చేసిందండి ఆమె చెప్పండి నా పిల్లరా? దొంగతనం చేసిందా? వ్యభిచారం చేసిందా? తాగుతుందా? ఎవరన్నా కొట్టిందా? తిట్టిందా? తన్నిందా? నీ ఆస్తి నేను దొంగతనం చేసిందా? లేకపోతే ఏమన్నా మోసం చేసిందా? నువ్వు చేయలేని సేవ ఆమె చేస్తుంది. నువ్వు చేయలేని సేవ, పరిచర్య ఆమె చేస్తుంది. కాబట్టి దానికి అప్రిషియేట్ చేయాల్సింది పోయి, సంతోషపరచాల్సింది పోయి, ఈరోజు నా ప్రియులరా ఆమెను చంపటానికి కంకణం కట్టుకున్న మత ఛాందస్తులు చుట్టూ ముట్టారండి. ఆ సత్రం చుట్టూ ముట్టారు. వాళ్ళు పెద్దోళ్ళు లేచి, రే మీరందరూ చుట్టూ ఉండండి రా, నేను లేచి లోపలికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని తీసుకొస్తానంట. ఏమన్నాడు? దాన్ని జుట్టు పట్టుకొని తీసుకొస్తానంట. గమనించినట్టయితే లోపలికి వెళ్ళాడంట, జుట్టు పట్టుకొని తీసుకొద్దామన్నాడు కదండి. నా మాట అర్థమవుతుందమ్మా? జుట్టు పట్టుకొని తీసుకొద్దామని వెళ్ళాడు కదా. ఈ లోపల ఒక దృశ్యాన్ని చూశాడు ఆయన. ఒక ఆలోచన తన కళ్ళ ముందు తను చూశాడు, ఒక దృశ్యం చూశాడు. అదేంటో తెలుసా నా పిల్లరా? ఒక కుష్టి రోగి. నా పిల్లరా చేతులు లేవు సరిగ్గా, ఏళ్ళన్నీ కొరుకుపోయి తినేసి ఇంత చిన్న ఏళ్ళు అయిపోయినాయి, తినటానికి ఏమీ లేని పరిస్థితి. ఆయన వాంతి చేసుకుంటుంటే మదర్ తెరీసా 2 చేతులు అట్లా జోడించి వాంతి చేతుల్లోకి అక్కించుకుందంటండి. ఏం చేసిందంటండి మదర్ తెరీసా? ఆ వ్యక్తి నా పిల్లలు వాంతి చేసుకుంటుంటే, ఆ వృద్ధాప్యులు ఉన్న ఆ వ్యాధిగ్రస్తుడు వాంతి చేసుకుంటుంటే 2 చేతుల చాపి కక్కించుకొని అక్కడికి వెళ్ళి పారబోసి, మళ్ళీ కక్కుతుంటే మళ్ళీ పారబోసి, చేతులు బట్టి తన చున్నీతో మూతుడిచి తనకు మంచినీళ్ళు ఇచ్చి పరిచయం చేస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదంటే తను చూసిన మనకి. వెంటనే కుప్పగూలిపోయాడు. వెంటనే కుప్పగూలిపోయి మోకాళ్ళ మీదకి వచ్చి
ఈ తల్లినా నేను శిక్షిద్దాం అనుకుంటుంది. ఈ తల్లినా నేను జుట్టు పట్టుకొని లాక్కు రావాలి, కొట్టాలి, చంపాలనుకుంటుంది. ఈ తల్లినా ఈమె దేవతరా అని తన హృదయంలో అనుకొని బయటకు వచ్చి, ఏంటన్నా జుట్టు పట్టుకొని తీసుకొస్తానన్నావు, దాన్ని ఇంకా తీసుకురాలేదు ఏంటంటే, జుట్టు పట్టుకొని కొట్టాల్సింది ఆమెను కాదురా, మిమ్ముల్ని. గట్టి చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎవరినంటే జుట్టు పట్టుకొని కొట్టాల్సింది ఎవరో తెలుసా? ఎవరినో తెలుసా? మత ఛాందస్తులతో చేతులు కలిపిన మిమ్మల్ని. ఆమె దేవతరా, మదర్ తెరీసా దేవత. ఈరోజు మన దేశం ఇంత సస్యశ్యామలముగా, ఇంత సంతోషకరముగా, స్త్రీలందరూ ఆనందకరముగా ఉన్నారంటే కారణం ఎవరో తెలుసా? మదర్ తెరీసా. ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టాలి మదర్ తెరీసాకి. నా ప్రియులు గమనించినట్లయితే ఈరోజు హాస్పిటల్ ప్రారంభించింది ఆమె, అనాథాశ్రయాలు ప్రారంభించింది ఆమె. నా ప్రియ దిక్కు లేని వారికి, విధవరాండ్రులకు, అనేక మందికి ఆశ్రయం కలిగించింది ఆమె. గుర్తుపెట్టుకోండి, ఆమె చేసిన మంచి పనులు మీరు మరవద్దు నా పిల్లలు. ఈరోజు స్త్రీల దినోత్సవం కాబట్టి, ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి నా ప్రియదేని బిడ్డరా, ఒక ప్రత్యేకమైన రీతిగా నేను మీతో చెప్తూ ఉన్నాను. నరువుకి బలపంలా కట్టుకున్న నా పిల్లలు గమనించినట్టయితే దేశం భారతదేశాన్ని కలకత్తాకు వచ్చి, దేశమే కాదు మన భారతదేశమే కాదు, ఈరోజు ప్రపంచ దేశాలు మదర్ తెరీసాను కొనియాడుతున్నారు. గట్టి చప్పలు కూడా ఒకసారి. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం అంటే క్రీస్తు యేసు ప్రభువారు చూపిన ప్రేమ, క్రీస్తు యేసు ప్రభువారు చేసిన సేవను తన హృదయంలో పెట్టుకొని 12 సంవత్సరాల వయసులోనే నేను ఇండియాకి వెళ్ళాలి అని ఒక తపన, ఆశ తనలో మంట ఉంది కాబట్టి నా పిల్లరా ఈరోజు ఇంత సేవ అనేక మందికి, లక్షల మందికి ఈరోజు ఆశీర్వాదకరంగా ఉంది. ఈరోజు వాక్యం ఉంటే నా ప్రియదేని బిడ్డరా, శ్రీ జన్మ, శ్రీ పుట్టుక ఎంత ధన్యకరమైనదో ఆలోచన చేయండి. చులకనగా మీరు ఆలోచన చేయొద్దు. ఈరోజు కొంతమందికి అలాగే కొంతమంది, అనేక మంది పురుషులకి కళ్ళు ఒకలాగుండొచ్చేమో కానీ నా ప్రియదేని బిడ్డరా, వాటిని మంచితనంతో చూస్తే అమ్మలాగా, ప్రతి స్త్రీని అమ్మలాగా చూడాలి. ఒక స్త్రీని ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా మనం చూడగలిగితేనే అప్పుడే దేశం బాగుపడుతుంది, అప్పుడే దేశాలు మారతాయి. స్త్రీకి ఈరోజు ఆడవారికి ఈరోజు రక్షణ లేదండి. ఉందంటారా? రక్షణ ఉందంటారా? ఆడవారికి రక్షణ ఉందా? ఒక బస్సు ఎక్కాలన్నా రక్షణ లేదు, కాలేజీకి వెళ్ళాలన్న రక్షణ లేదు, లేకపోతే ఇంట్లో ఉండాలన్నా, లేకపోతే రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాలన్నా ఈరోజు రక్షణ లేదు. ఇంట్లోనే రక్షణ ఉంటుందా? ఈరోజు నా ప్రియ చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అలాంటి దినాల్లో ఉన్నాం మనం. ఈరోజు ఆలోచించి, మదర్ తెరీసా మనకు ఒక మాదిరిగా ఉంది. ఒక అడుగు ముందుకేసింది, క్రీస్తు కొరకు ఒక ముందు అడుగు వేసి ఈరోజు ప్రపంచానికి మేలు చేసిందండి. ఏం చేసింది అంటున్నారు కిందట నుంచి చాలామంది మత ఛాందస్తులు అంటున్న మాట ఏంటంటే, మదర్ తెరీసా ఏం చేసింది, మదర్ తెరీసా ఏం చేసింది అంటా ఉంటే, ఒరే నువ్వు చదువుకుంటున్నావంటే ఎవర్రా కారణం చెప్పండి? నువ్వు చదువుకుంటున్నావంటే, ఆడవాళ్ళు చదువుకుంటున్నారంటే ఎవరు కారణం? నువ్వు ఊరికి వెలివేసిన వాళ్ళు ఈరోజు చక్కగా బాగుంటూ ఆరోగ్యంగా ఉన్నారంటే, సమాజంలో తిరుగుతున్నారంటే కారణం ఎవరు? కారణం ఎవరండి? ఇంకొక మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరి స్టాల్ మిడ్ అనే ఒక వ్యక్తి నా ప్రియదేని బిడ్డరా, ఆయన లండన్ ప్రభుత్వంలో పోరాడాడు. ఏం పోరాడాడు తెలుసా? ఈరోజు స్త్రీలైన వారందరూ కూడా జాకెట్లు ధరిస్తున్నారంటే ఆయన కృషి. లేదు తెలుసా మీకు, మన భారతదేశంలో ఇంకా ఎలాంటిదంటే స్త్రీలను, లేకపోతే బడుగు బలహీన వర్గాల వారిని, లేకపోతే అంటరాని వారికి చూసి మరి ఇది పట్టుకొని ఏవే బలిసిందే నీకు అనేవాళ్ళు అంట. రొమ్ము పట్టుకొని అలాగా జాకెట్ వేయకుండా, బట్ట లేకుండా గోషలు కట్టుకొని తిరిగిన రోజులు వెనకటి రోజులు తెలుసా మీ అందరికీ? ఇది చూసి నా పిల్లల స్టాల్ మీడ్ అనే ఒక గొప్ప మిషనరీ, నా భారతదేశ స్త్రీలకు ఇదా దక్కిన ధన్యత, ఇదా వీరిస్తున్న గౌరవం, ఇదా వీరిస్తున్న ప్రేమ చూపుతుంది, ఇదా అని లండన్ ప్రభుత్వంలో పోరాడి గెలిచాడు. స్త్రీలందరూ ఈరోజు జాకెట్ ధరిస్తున్నారంటే ఆయనకి గట్టి చప్పలు కొడదాం, దేవునికి మహిమార్థముగా. హల్లెలూయా. ఈరోజు రకానికి ఒక డ్రెస్ మనం తీసుకుంటున్నాం, రకానికి ఒక రంగులతో చక్కని అలంకరణ మనం చేసుకోగలుగుతున్నాం అంటే ఆయన కృషేనండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియదేని బిడ్డలారా, ఈరోజు నా ప్రియరా ఆలోచించేయండి. మన భారతదేశంలో ఎన్నో అంటరానితనాలు ఉన్నాయండి, ఎన్నో అంటరానితనాలు ఇంకా
ఎన్నో నేటికి కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఇంకా అవి చచ్చిపోవట్లేదు. చచ్చిపోవాలంటే మనలో చైతన్యం రావాలి. మొదటిగా స్త్రీలలో చైతన్యం రావాలి. మొదట్లో మీలో చైతన్యం రావాలి, మీలో చురుకుదనం రావాలి. మేమేం చేయలేమని అనుకుంటే కుదరదు. మేము పిరికి వాళ్ళంగా మా బలం లేదనుకోవద్దు. చట్టి పట్టుకుంటే మీ అంత బలవంతులు ఎవరు లేరు. కత్తి పట్టుకుంటే కూరగాయలు కోసే అంతట్లో బలవంతులు మీ అంతటోరు లేరు. గంటి పట్టుకుంటే రుచికరమైన ఆహారంలో వండే అంత రుచికరమైన వంటగాళ్ళు మీ అంతటోళ్ళు లేరు. అదే కత్తితో పొడి చేయగలిగే శక్తి కూడా మీకు ఉందంటారా లేదంటారా? తీసుకురండి టాలెంట్ బయటికి, అలాగని పొడి చేయమంటలేదండి. హల్లెలూయా కదా. దేవుని కోసం ఖర్చు చేయండి, దేవుని కోసం ప్రయాసపడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బైబిల్లో లోయి యునేకి అని గురించి చెప్తూ ఉన్నాను కదా. ఈ లోయి ఎవరు అంట? తన కుమార్తె యునేకేకి ఏమి నేర్పెట్టింది? ప్రేమను నేర్పెట్టింది. ఇంకా ఈ లోయి విశ్వాసమును నేర్పించింది. ఇంకా నా ప్రియులు గమనించిన యునేకి అట్టి రీతిలో ప్రేమ, ప్రార్థన, విశ్వాసము, ఆత్మీయత జీవితాన్ని తను నేర్పించింది. నా ప్రియదేని బిడ్డలారా, తన వృద్ధాప్యంలో కూడా విశ్వాసాన్ని కాపాడుకుంది లోయి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలోనే రాశాడు ఆ మాట. తిమోతి పత్రికలో రాశాడు ఆ మాట. ఎందుకు రాశాడు తెలుసా? మనం అనుకుంటాం పౌలు గారు ఈ మాట మాట్లాడారు కదా, 4:2 చూస్తే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించిందని, విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడిందని పౌలు అంటాడు కదా. ఆ మాట ఎక్కడి నుంచి తీసుకుని తెలుసా? లోయలో నుండే తీసుకున్నాడు. హల్లెలూయా. లోయి ఎవరు? తిమోతి యొక్క అమ్మమ్మ. తిమోతి యొక్క అమ్మమ్మ. ఆమె విశ్వాసం కలిగిన భక్తి పరురాలు. ఆమె విశ్వాసం కలిగిన ప్రార్థన యోధురాలు. నా ప్రియులు కొనియాడబడిన స్త్రీలలో ఒక మంచి భక్తి పరురాలుగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కొంచెమే ఒక చోటే రాయబడింది ఆమె గురించి నా ప్రియులరా, కానీ ఇంత చరిత్ర ఉందో ఆలోచించేయండి. కనుక అంటున్నాడు పౌలు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా అనుగ్రహించబడునని చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఈ స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే లోయలో నుండి తీసుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటండి? లోయలో నుండి తీసుకున్నాడు. చూడండి, ఎంత గొప్ప ప్రార్థన పరులు కాకపోతే మరి ఆమెను గురించి ఇంత వివరంగా తెలుసుకుంటాడండి. అందుకనే తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతి, టీనేజ్ వయసులో తిమోతి, యవన కాలంలో సేవకు వచ్చిన తిమోతి, ఇంత విశ్వాసం, ఇంత భక్తి, ఇంత ప్రార్థన, ఇవన్నీ నేను ఎవరిలో చూశానంటే మీ అవ్వ అయిన లోయలో చూశాను, నేను మీ తల్లి అయిన యునేకేలో నేను చూశాను అని ఎంత చక్కగా వివరిస్తున్నాడండి పౌలు గారండి. మాటలు చదువుతూ ఉంటే ఈరోజు నా ప్రియులరా ఎంత ఆనందం ఉంటుందండి. అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన దేశంలో, మన ప్రదేశంలో కూడా అలాంటి అవ్వలో తల్లులు ఉంటే దేశం బాగుండేదే కాదంటారా? ఈరోజు నా పిల్లలు ఆలోచించేయండి. అలాంటి తల్లులు లేకే ఈరోజు కుటుంబాల్లో త్రాగుడుకు అలవాటు పడిపోతున్నారు. అలాంటి ప్రార్థించే విశ్వాస పరులు, కన్నీటి ప్రార్థన యోధులు తల్లిదండ్రులు లేకపోవటమే ఈరోజు పిల్లలు పాడైపోతున్నారు. నా మాట జాగ్రత్తగా వినండి. ఈరోజు నీ ప్రార్థనే నీ పిల్లలకు బలం. అమ్మ ప్రార్థనే పిల్లలకు బలం. గుర్తుపెట్టుకోండి. నా మాట మీకు అర్థమైందమ్మా? పాస్టర్ గారి ప్రార్థనో, లేకపోతే ఇంకోళ్ళు ప్రార్థనో, లేకపోతే ఇంకొక ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్న రావు. నీ అమ్మ ప్రార్థన, నీ తల్లి ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, మీ తల్లి, మీ అమ్మ చేసే ప్రార్థన నీకు ఆశీర్వాదకరం. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. అమ్మ చేసే ప్రార్థన పునాది. మనకి ఎలాంటిదంటే పునాది. అప్పుడే రాదు మనకు జవాబు, అప్పుడే పొందదు మనకి జవాబు. అనుకోని టైంలో, అనుకోని సమయంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడండి. గమనించినట్లయితే ఓ స్త్రీ ఉంది నా పిల్లరా, సుసున్నా అనే తల్లి. ఆమె ఎంత ప్రార్థన పరురాలో తెలుసా? ఆమెకి ఎంతమంది పిల్లలు తెలుసా? 9 మంది పిల్లలు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన సుసున్నా వెస్లీ అనే ఆమె పేరు. సుసున్నా వెస్లీ అనే ఆమె పేరు. ఆమె ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆమె. 9 మంది పిల్లలండి ఆమెకి. ఎంతమంది పిల్లలు అంటండి? 9 మంది పిల్లలు. ఈ 9 మంది పిల్లలు నా ప్రియమైన బిడ్డలారా ఏం చేసింది తెలుసా? నా పిల్లరా రోజు ఏం చేసి తెలుసా? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేదంట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళంట
భోజనం పెట్టి అన్నీ పెట్టి పొనుకోబెట్టిన తర్వాత తల మీద చేతులు పెట్టి చేతులు ఎత్తి ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేస్తూ చివరి 9వ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి తెల్లారిపోయేదంటండి. ఈరోజు అలాంటి ప్రార్థన పరులు ఉన్నారా? అమ్మలు వినండి, తల్లులు వినండి, చెల్లెళ్ళు సహోదరులు వినండి. భర్త తీసుకొస్తే బాగా వండి తిని పొనుకునే స్త్రీలుగా ఉన్నావా? లేవే అన్నం పెట్టా అంటే వేసుకో, పొనుకున్నాగా వేసుకో అనే స్త్రీలుగా ఉన్నావా? పొద్దస్తమాను కష్టపడతాడే పాపం, ప్రయాణం చేసి లేకపోతే కష్టపడి ఎంతో కుటుంబ భారాన్ని భుజం మీద వేసుకొని ఎంతో కష్టపడుతూ ఇంటి దగ్గర ఉన్న నీవు కనీసం భర్తకు అన్నం పెట్టలేవా? పిల్లలకు అన్నం పెట్టుకోలేవా? స్త్రీలు వినండి, ఆలోచన చేయండి. నీ భర్తకు కిరీటంగా ఉండాలి నువ్వు. నీ భర్తకు పాముగా ఉండకూడదు, సర్పంగా ఉండకూడదు, కిరీటంగా ఉండాలి నీ భర్తకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ భర్త నీ గురించి చెప్పాలి. అది గుర్తుపెట్టుకున్న ప్రియదేని బిడ్డలారా, ఈ స్త్రీ ఏం చేసి తెలుసా? పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఎక్కడికి పోలేదండి. ఏమైంది తెలుసా? జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు, జాన్ వెస్లీ అనే గొప్ప సువార్థికుడు, ఇవాంజలిస్ట్, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప దైవజనుడు ఎవరో తెలుసా నా ప్రియదేని బిడ్డలారా? జాన్ వెస్లీ అనే వ్యక్తి అండి. తన వాక్యాల ద్వారా లక్షల మంది ప్రభు యొద్దకు నడిపించాడు. తన మాటల ద్వారా లక్షల మందిని ప్రభులోనికి నడిపించాడండి. ఎంత గొప్ప దైవజనుడికి జన్మనిచ్చిందండి ఆ తల్లి. చెప్పండి, సుసన్నా అనే తల్లి, సుసన్నా వెస్లీ అనే తల్లి జాన్ వెస్లీ అనే కుమారుడికి జన్మనివ్వటం ద్వారా ఆ తల్లి ప్రార్థన ఆ కుమారుడికి ప్రపంచంలో సుమారు 250 దేశాల్లో జాన్ వెస్లీ అనే వ్యక్తి తెలియని వ్యక్తి లేడు. అంత ప్రభావితం చేశాడు దేవుని ప్రేమను, సువార్తను ప్రకటించి లక్షల మందిని ప్రభులోనికి నడిపించిన వ్యక్తి అండి ఆయన. ఇంకొక కుమారుడు ఎవరో తెలుసా? ఈరోజు మనమందరం కూడా చక్కగా ఆ కీబోర్డు, ప్యాడ్, గిటార్, ఇంకా రకరకాల ఇన్స్ట్రుమెంట్ అన్నీ కూడా వాడుతున్నాం కదా. ఇక రకరకాలవన్నీ పరికరాలన్నీ చర్చిల్లో వాడుతున్నాం కదా. ఇవన్నీ కనిపెట్టి వీటన్నిటికి ప్రాణం పోసిన వ్యక్తి ఎవరో తెలుసా? నా ప్రియులు గమనించినట్లయితే చార్లెస్ వెస్లీ అనే వ్యక్తి. ఏఆర్ రెహమాన్ కాదండు, సినిమాలో ఏఆర్ రెహమాన్ లాగా కాదండు. ఆయళ్ళు కూడా వారు పిల్లల వాళ్ళ తాతలు ఆలోచన చేస్తూ ఉంటే ఇది ఇప్పుడుది కాదు, ఇది కొన్ని వేల వందల సంవత్సరాల కిందట, వందల సంవత్సరాల పూర్వం సుసన్నా అనే తల్లి చేసిన ప్రార్థన చార్లెస్ వెస్లీని లేపింది. అలాగే సంగీత విద్యావంతుడుగా, సంగీతానికి ప్రాణం పోసిన వ్యక్తి ఆయనేనండి. కీబోర్డుకి ప్రాణం పోసిన ఆయనే వ్యక్తి. ప్రతి పాటకు ముందు మా మ్యూజిక్ ఉంటుందా? రాగానికి, తాళానికి ఉండిద్దా ఉండదా? అవునా కాదంటారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? తల్లి ప్రార్థన. మా నాయనే దొంగతనం చేసుకొచ్చావా? మా నాయన రేపు ఇంకో ఇంటికి వెళ్ళయ్యా, వాడి ఇంట్లో ఎవరో పక్కన ఇంట్లో ఏదో ఓ 10 రూపాయలు 20 రూపాయలు దొంగతనం చేసుకొస్తే యాడైనా అడిగి కొట్టగా భలే బంగారు నాయనే ఇక్కడ దిష్టి తీసి నీళ్ళని ఇడ తీసి స్నానం చేసేటప్పుడు ఇట్లా బొక్కిట్లో ఇట్లా దీన్ని తీసి జల్లి మా నాయనే, మా బంగారే, మా లడ్డే అని చెప్పి ఈరోజు వాడు పాడవటానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. పిల్లలు నాశనం అవడానికి కారణం తల్లులే. గుర్తుపెట్టుకోండి. అప్పుడే గద్దించినట్టయితే, అప్పుడే ఖండించినట్లయితే వాడు అలా ఉంటాడా? చెప్పండి, అలా ఉంటాడా? ఉండడు. చూడండి, ఆలోచన చేయండి. ఈ సుసన్నా వెస్లీ అనే తల్లి ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈమె 9 మందికి జన్మనిచ్చి ఆమె నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేయండి. పిల్లలను దైవభక్తితో పెంచింది. అందరు పిల్లలు ప్రపంచంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారండి. వాళ్ళు నేటికి కూడా వారి పిల్లలు కూడా ఉన్నారు. చరిత్రలో ఇది రుజువు, నిజం. అబద్ధం చెప్పట్ల, కళ్ళు కపటమైన మాటలు చెప్పట్ల. తల్లి ప్రార్థన పిల్లలకు బలము. నా మాట వినండి జాగ్రత్తగా. ఒక మాట చెప్పండి. మీరు డాక్టర్లు చెప్తారు, పెద్దోళ్ళు చెప్తారు, అమ్మా డబ్బా పాలు ఇవ్వద్దు, అమ్మ పాలు ఇవ్వండి అంటారు. ఎందుకంటారు చెప్పండి, మీరందరూ చెప్పండి అండి. డబ్బా పాలు అన్నీ కల్తీయే. డబ్బా పాలు అన్నీ కూడా కల్తీయే.
99% డాక్టర్లు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు? తల్లిపాలు పట్టండి పిల్లలకి. తల్లిపాలు తాగినంత బలం పిల్లలకి డబ్బా పాలు తాగితే బలం రాదు. వచ్చిద్దా? చెప్పండి అమ్మ, వచ్చిద్దా? అంటే తల్లి పాలు తాగుతుంటేనే పిల్లలకి అంత బలం ఉంటే, ఆ తల్లి మోకరించి బిడ్డోడి కోసం ప్రార్థన చేస్తే ఆ బిడ్డోడు ఇంకెంత గొప్పోడు అవుతాడు. నా మాట అర్థమవుతుందా? తెలుగే చదువుతున్నాను, ఇంగ్లీష్ చదువుతున్నాను. హల్లెలూయా, బతికెత్తున్నారు కదా. ఆ డబ్బా పాలే పడితే అలా ఉంటే, తల్లి పాలిస్తే అంత బలవంతుడిగా ఉంటే, ఈరోజు నా పిల్లరా తల్లి ప్రార్థన చేస్తే ఇంకెంత బలంగా ఉంటాం మనం. ఈరోజు ఇంట్లో ప్రార్థనలు ఉంటున్నాయా? తినటం, పనుకోవటం, పనులు దిట్టంగా పెట్టుకోవటం, తీరిక లేదు. కనీసం ఒక గంటన్న రోజు గడుపుతున్నావా? ఆనాడు ఆదిమ స్త్రీలు ఇంటింట కూడుకొని సంఘం కోసం ప్రార్థన చేశారు. ఈరోజు ఈ సంఘాలు కట్టబడ్డి చూసారా? ఈ మందిరాలు, ఇంత గొప్ప మందిరాలు ఈరోజు ప్రపంచమంతా కట్టబడ్డాయి అంటే ఆనాడు స్త్రీలు సమాజముగా కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళంట. అందరూ కూడుకొని దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఆదిమ స్త్రీలు ప్రార్థన చేశారు కాబట్టి ఈరోజు సంఘాలు నిలబడ్డాయండి. ఈరోజు ప్రార్థన అంటే జనం రాటల్లా. ప్రార్థన చేయమంటే నాకు రాదు, పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతున్నాం. ఈరోజు ఓ పాట పాడమంటే పెళ్లి కూతురు కూడా సిగ్గుపడతాం, అంత సిగ్గుపడతాం మనం కదా. ఇంకేం నేర్చుకుంటాం? ఇంకేం బలపడతాం? దేవుని సన్నిధికి వస్తున్న మనము ఒకసారి ఆలోచన చేయండి. సుసున్న తల్లికి ఏమన్నా ప్రార్థన వచ్చా? వచ్చి రాని ప్రార్థనే. ఏమన్నా సుసున్న ఆ వెసిలికి వచ్చిన రాని ప్రార్థనే పిల్లల కోసం చేసింది. బిడ్డలను భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉంచింది, నేటికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచింది. ఇంకొక దైవజనుడు చెప్తున్న పిల్లరా, సెయింట్ ఆగస్టిన్ అనే ఒక దైవజనుడు, సెయింట్ ఆగస్టిన్ అనే దైవజనుడు తన అమ్మను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఎంత గొప్ప సాక్ష్యం అంటే అసలు హృదయం నాకు కదిలించిందండి. ఏ సాక్ష్యమో తెలుసా? సెయింట్ ఆగస్టిన్ అనే దైవజనుడు ఇస్తున్న సాక్ష్యం, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములు నేను దేవుని రాజ్యాన్ని కొట్టుకొని వచ్చాను అన్నాడు. బా, గట్టి చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఏంటంటండి? తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహం అంట. ప్రవాహం అంటే ఏంది? ఏమండి, నీళ్ళన్నీ పోతూ ఉంటాయి కదండి, దాని ప్రవాహం. అలాగ తన కన్నీటి ప్రార్థన ప్రవాహంలోనంట తన పిల్లోడు గురించి ప్రార్థన చేస్తూ కొట్టుకుంటూ దేవునికి రాజ్యాన్ని కొట్టుకొని వచ్చాడంటండి. అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ అమ్మ గురించి. ఈరోజు నీ పిల్లలు ఇస్తున్నారా నీ గురించి? మా అమ్మ తిని పనుకుంది, మా అమ్మ ఆ ఇంటికి వెళ్ళింది, మా అమ్మ టీవీ చూస్తుంది. నేను చెప్పేది వాస్తవమేనండి, అబద్ధం చెప్పట్లేదు. నేను ఎవరిని కించపరచట్లేదు. మీలో ఉన్న మంచితనాన్ని నేను బయటికి తీసుకొస్తున్నాను అంతే. చూడండి, గమనించినట్టయితే నా పిల్లలు, ఈ లోయి తన కుమార్తెని యునేకేకి నిష్పటమైన విశ్వాసమును, గొప్ప ప్రోత్సాహమును ఇచ్చిందండి ఒక పక్క. అలాగే యునేకి కూడా తన తల్లి నిష్పటమైన విశ్వాసం చూసి మరి తన తల్లిలాగా దేవుని వెంబడించుట నేర్చుకుంది. యునేకి కూడా తన కుమార్తె కూడా ఏం చేసింది? లోయి కుమార్తె కూడా ఏం చేసిందంటే యునేకే తన తల్లిలాగా దేవుని వెంబడించుట నేర్చుకుంది. యునేకే అనగా అర్థం ఏంటంటే భాగ్యవతి అని అర్థం. చెప్పండి, ఏంటంటే అర్థం? యునేకే అంటే అర్థం ఏంటి? భాగ్యవతి. నిజమైన విజయానికి కారణం విశ్వాసం. కనుకట్టి భాగ్యవతి కలిగిన విశ్వాస యోధురాలుగా ఆమె ఉంది నా ప్రియులారా. అందుకనే మొదటి యోహాను పత్రికలో యోహాను గారు అంటాడు, చూద్దాం రండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించి విజయము మన విశ్వాసమే. ఏమన్నాడంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంట లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కనుక ఈ లోయి గొప్ప రక్షణ పొంది ఆ రక్షణ అనుభవాన్ని తన కుమార్తె కూడా
అందించింది, తన కుమార్తె కూడా అనుగ్రహించింది, అందించింది. నా ప్రియమైన బిడ్డరా, యునేకే యూదురాలు. బాగా వినండి, జాగ్రత్త. నేను ముగింపుకు వచ్చేస్తున్నాను. ఈ వినాల్సిన వాక్యాలు ఇవి జాగ్రత్తగా వినండి. యునేకే యూదురాలు. అయితే ఈమె క్రీస్తునందు విశ్వాసముంచిన యూదురాలు వంశంలో పుట్టినప్పటికీ యేసయ్య వచ్చినని, మెస్సయ్య వచ్చినని నమ్మిన వారిలో ఈమె ఒకటి. కానీ ఆనాటి దినాల్లో యేసు ప్రభు వారిని మెస్సయ్యగా నమ్మటలేదు. ఈనాటికి కూడా యెరూషలేం దేశానికి వెళితే యేసు ప్రభుని ప్రవర్తగానే చూస్తారు. ఆ మాట మీకు అర్థమవుతుందమ్మా? యేసు ప్రభు వారిని దేవుడిగా చూడరు. యేసు ప్రభు వారిని అక్కడ మెస్సయ్యగా కూడా చూడరు, ప్రవర్తగా చూస్తారు. అలాంటి సమాజంలో యునేకే యూదురాలైనప్పటికీ కూడా, అంటే ఈయన ప్రవర్త అని పిలవాల్సింది పోయి ఈమె ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ప్రాణం పెట్టినవాడు, నా కోసం మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, నా కోసం ఈ లోకంలో మరి ఆయన ప్రేమను చూపినవాడని యూదురాలైనప్పటికీ సద్దుకైలు, శాస్త్రులు, సమాజంలో ఉన్న అనేక మంది వారు వ్యతిరేకించినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఎవరు? లోయి. ఎవరంటండి? లోయి, యునేకే. చూడండి, గమనించినట్టయితే నా ప్రియమైన బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, చూద్దారండి. పౌలయ్య పలుకుతున్న మాటలు చూద్దాం. 4:4 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనములోనికి నడిపించిందంట. ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తుందంటండి? నిజదేవుణ్ణి కనుగొనకుండా చేస్తూ ఉంది, సత్యాన్ని తెలుసుకోకుండా చేస్తూ ఉంది, మంచిని తెలుసుకోకుండా చేస్తూ ఉంది, నీతిని తెలుసుకోకుండా చేస్తూ ఉంది, గుడ్డితనంలోనికి నడిపిస్తుంది. ఈ లోక సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత సత్యాన్ని కప్పెట్టేస్తుంది. ఈరోజు తెరవాలి మీ కళ్ళు, తెరవాలి మీ నేత్రాలు. అది మీలో ప్రారంభమవ్వాలి. ఈ యునేకే తెరిచింది. ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనంలో నడిపించినా డోంట్ కేర్, నేను భయపడను. ఎవరేమన్నా కూడా నేను భయపడను. ఎందుకంటే ఆయన నా సొంత రక్షకుడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నా కోసం సిలువలో రక్తం కార్చాడు. నేను పడవలసిన శ్రమ ఆయన నా కోసం సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చింది. నా ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉంటే, అయితే యునేకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిను. కానీ ఈమె గ్రీకు దేశస్థుడికి వివాహం ద్వారా చేయబడింది అనమాట. యునేకే అంటే లోయి ఏం చేసిందంటే, తన కుమార్తెను యునేకిని గ్రీకు దేశస్థుడికి ఇచ్చింది. అంటే అన్యుడికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు ఉన్నారనుకోండి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, నాకు అమ్మాయి పుట్టలేదండి, మా అమ్మాయి ఉందనుకోండి, క్రిస్టియన్కి ప్రార్థన పరుడికి ఇస్తాం అనుకోండి, కదా. తర్వాత నేనేం చేశాను? అన్యుడికి ఇచ్చేసా. మీకు అర్థమైంది ఇప్పుడు? కనుక యునేక్ ఏం చేసిందంటే, ఆ లోయి ఏం చేసిందంటే, తన కుమార్తెను యునేకిని గ్రీకు దేశస్థుడికి ఇచ్చింది. అన్యుడు మారతాడా? అన్యుడు లెగితే ఏమంటాడు? డ్యాన్సులే, యాపాకు, గుళ్ళు, కొబ్బరికాయలు, అవునా కాదంటారా? అలాంటి పరిస్థితుల్లో కూడా యునేకే ఎన్నో కష్టాలు పడిందండి. మంగళగిరిలో నిన్న అమ్మాయి రెబెకా కూడా వచ్చింది. మంగళగిరిలో సాక్ష్యం ఒక అక్క చెప్పింది. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా నా పిల్లరా? ఒక అక్క భయంకరమైన పూజలు చేసే వ్యక్తి. ఆమె మారి ప్రభువుని నమ్ముకుంది. ఆమె భర్త ఇంకా మారలా. అయితే ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుతున్నా, చింపి పడేసి కొట్టి చిత్రహింసలు పెట్టేవాడంట. అలా అయితే ఆమె ఏం చేసి తెలుసా? రోజు ప్రార్థన, బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదంటండి. నేనన్న మాట కాదు, సాక్ష్యం రెబెకా కూడా చెప్పి తినండి, నేను అబద్ధం అయితే. ఆమె చెబుతున్న మాట, అన్నా
నేను రోజు బాత్రూంలో ప్రార్థన చేసుకునేవాడిని అన్న. ఈరోజు ఉన్నారంట ఆ స్త్రీలు. నీకు అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు. సంతోషంగా నువ్వు దేవుని ఇంట్లో లేకపోతే నీ ఇల్లే ఓ పరిశుద్ధంగా పెట్టుకొని ప్రార్థన చేసుకోవచ్చు. మీ భర్త ఏమైనా అంటాడా? చెప్పండి. నీ పిల్ల ఎవరైనా అనేవాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసుకుంటామంటే ఎవరైనా అనేవాళ్ళు ఉన్నారండి? చెప్పండి. ఎవరు అనేవాళ్ళు లేరు. ఆటంక పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, గ్రీకు దేశస్థుడికి వివాహం చేసింది. ఆ గ్రీకు దేశస్థుడైన ఈ వ్యక్తి ఈమెను చాలా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా తన విశ్వాసాన్ని వెనకడుగు వేయలేదండి. చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి, యోహాను సువార్తలో రాయబడింది లేఖనం, మీకు అర్థమయ్యేది చూడండి. యోహాను సువార్త 12:20 ఆ పండుగలలో, యోహాను సువార్త 12:20-21, ఆ పండుగలు ఆరాధించే వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెతైదా వాడిన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. ఈ మాట ఎక్కడ నుంచి వచ్చింది తెలిసింది? యూనేకియలో నుండి వచ్చింది. యూనేకియలో నుండి ప్రారంభమైంది. ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి నా ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ అంటున్నా చూడండి, ఆ పండగ అంటే ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు మరి పర్ణశాల పండుగ అని ఉంటుంది. ఆ పర్ణశాల పండుగకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి. అయితే గ్రీకు దేశస్థులు కూడా వచ్చారంట. గ్రీకు దేశస్థులు కూడా వచ్చి గలిలయలోని బెతైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడయ్యా? ఆయన ఎక్కడుంటాడు అని. ఎంత మాట అండి, ఎంత గొప్ప మాట అండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న మనము యేసయ్యను చూస్తున్నామా? మనం యేసయ్యను ఆరాధిస్తున్నామా? మనం యేసయ్యను గణపరుస్తున్నాం. మనం ఒక అక్క జీవితం ఉంది, అన్న మా చర్చిలో అంతా కూడా షేర్ల గురించి చెప్పుకుంటున్నారన్న. పాస్టర్ గారు అన్నయ్య పాప వాక్యం చెబుతూనే ఉన్నాడు, కానీ పద్దాకలు మా 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 బ్యాచ్ మాత్రం, యావే షేర్ ఏం కట్టుకొచ్చావే, భలే ఉందే షేర్, వీటి గురించి చెప్పుకుంటున్నారన్న అంటుంది. ఏమండి, దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ చూడండి, యూదులు, అన్యులండి, గ్రీకు దేశస్తులు, వాళ్ళు చూడండి ఎవరిని చూడాలంటున్నారు? ఫిలిప్పు దగ్గరికి వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని, యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, చూడండి ఎంత ప్రేమ అండి, యేసే మీద అంత ప్రేమ అండి వాళ్ళకి, అన్నిలకి అంత ప్రేమ ఉంది. కారణం యూనేకే పునాదులు వేసింది. గ్రీకు దేశస్థుడైన తన భర్తకు పునాదులు వేసింది. యేసు ప్రభువారు గొప్పోడని, యేసు ప్రభువారు శక్తి కలిగిన వాడని, యేసు ప్రభువారి ద్వారానే మానవాళికి రక్షణ ఉందని పునాది వేసింది, బీజం నాటింది. నా పేరు గమనించినట్లయితే ఆ పునాది పెరిగి ఈరోజు ఆ పండగ దినం ఉందంట. అయ్యా, యేసు ఎక్కడున్నాడు అని చెప్తున్నారంటండి, అడుగుతున్నారంటే. చూడండి, ఆలోచించేయండి నా ప్రియదేవుని బిడ్డలారా. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:13, మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయు నిష్టపడని ఎడల ఆమె అతన్ని పరిత్యజింపవద్దు. అయితే 14 వచ్చింది, అవిశ్వాసైన భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసులైన భార్య విశ్వాసమును భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు. కనుక వాడు అన్నిడు కదా, వాడు మారడు కదా, వాడు అంతే కదా, ఇంకో పెళ్లి చేసుకోకూడదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? కొంతమంది ఏం చేస్తారు, ఒకసారి మన జీవితంలో వివాహం అయిన తర్వాత చెప్పండి 4 పెళ్లి చేసుకోవచ్చా? వామ్మో, ఏమండి, చేసుకోవచ్చా? ఒకసారి వివాహం అయిన తర్వాత మనం చేసుకోవచ్చా? చచ్చినా బతికినా తను ఎలా అయినా మార్చుకోవాలి. అదే ఇక్కడ ప్రభు అంటున్నాడు. కనుక తన యూనేకే కుమారుడే ఎవరో తెలుసా? తీమోతి. యూనేకే కుమారుడు తీమోతి. యూనేకే
చిన్న వయసులో నుండే ప్రార్థన, విశ్వాసం నేర్పిందండి. బాల్యములోనే పరిశుద్ధాత్మను నేర్పిందండి. తిమోతి పత్రిక 3:14 చూడండి. 2 తిమోతి 3:14లో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢివని తెలుసుకొని ఎరిగి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. బాల్యమందే నేర్చుకోవడానికి పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ తిమోతి గురించి. ఎవరి యొద్ద నేర్చుకున్నాడు? తన తల్లి దగ్గర నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర అమ్మా? తన తల్లి దగ్గర. తిమోతి, యవన కాలంలో తిమోతి చిన్న వయసు నుంచే, బాల్య దినము నుండే, లేత వయసు బాల్య వయసు నుంచి, అలాగే నా ప్రియ యవన కాలంలో కూడా తల్లి మాట జవదాడకుండా, తల్లికి ఎదురు చెప్పకుండా, ఎదురు మాట్లాడకుండా తల్లి మాటకు లోబడ్డాడు. ఈరోజు నా పిల్లరా దైవ వాక్యాన్ని చేతబట్టాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డరా విశ్వాస వీరుడుగా ఉన్నాడు. ఇంకా చెప్పనా, కన్నీటి ప్రార్థనా పరుడు తిమోతి. ఇంకా చెప్పనా, ఓ గొప్ప దైవజనుడయ్యాడు. గట్టి చెప్పలు కొడదాం ఒకసారి, ఆలోచించండి. ఓ గొప్ప దైవజనుడయ్యాడు. ఇది ఎలా సాధ్యం? తల్లి ప్రార్థన. చెప్పండి, ఎవరి ప్రార్థన? తల్లి ప్రార్థన. కనుక యునేకే తన కుమారుని దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లే విధంగా ప్రార్థన చేసింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ఎలా నేర్పించింది, విశ్వాసం ఎలా ఉండాలో నేర్పించింది. పిల్లలకు చక్కని ఆత్మీయ తల్లిగా యునేకే నిలబడిందండి. లోయి కుమార్తె ఎవరు? యునేకే. యునేకే కుమారుడు ఎవరు? తిమోతి. తిమోతి ఇప్పుడు ఎవరయ్యాడు? గొప్ప దైవజనుడయ్యాడు. ఇది ఎలా సాధ్యం అంటే లోయలో ప్రారంభమైంది విశ్వాసం. తన అమ్మమ్మలో ప్రారంభమైంది విశ్వాసం. అది కడ వరకు కూడా నిలిచి. ఈరోజు నువ్వు కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉంటే నీ పిల్లలు తరతరాలు నీ గురించి చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. నీ పిల్లలు కూడా ఏం చెప్పాలండి? తరతరాలు చెప్పాలి. ఏం చెప్పాలి? తిట్టుకోకూడదు. ఏం చెప్పాలి? తరతరాలు నీ పిల్లలు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మా అమ్మ ప్రార్థనే నాకు ఆశీర్వాదం, మా నాన్న ప్రార్థన నాకు ఆశీర్వాదం. మరి ఇంత వాక్యం విన్న మీరు, ఇంత దేవుని వాక్యం విన్న మీరు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. దేవుడు మీకు తోడైను గాక. రెండోది, ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీ పిల్లల కోసం? ఎంతసేపు ప్రార్థన చేస్తారు? కష్టమా? కనీసం ఒక గంటైనా నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోండి. పిల్లలు కనటం అందరూ కంటారండి, పెంచటం కావాలి. నా మాట అర్థమైందమ్మా? పెంచటం కావాలి. ప్రార్థనతో పిల్లల్ని పెంచాలి. ఈరోజు ఎంతమంది చెడిపోతున్నారమ్మా. గంజాయి ఏంది, డ్రగ్స్ ఏంది, దొంగతనాలు ఏంది, పాపం ఏంది. చిన్న పిల్లలు ఈరోజు సరిగ్గా వాడికి మాట్లాడటం రాదు, సరిగ్గా నడపడం రాదు, సరిగ్గా సైకిల్ కూడా తొక్కలేడు, వాడు గంజాయి తాగుతున్నాడు. డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఈరోజు మాల పిల్లలు చూస్తే అమ్మా నాన్నల మీద తిరగబడుతున్నారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు మేల్కోవాలి. ఈరోజు స్త్రీల దినోత్సవం కాబట్టి, ఉమెన్స్ డే కాబట్టి ప్రత్యేకంగా నేను ఈ వర్తమానం చెప్తూ ఉన్నాను. యాక్చువల్గా నేను ఈరోజు చెప్పాల్సింది ఈ వాక్యం కాదు. నేను నా స్టేటస్లో మీరు చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే దేవుని ప్రేమ పరిపూర్ణమైనదని చెప్పడానికి నేను నిలబడ్డాను. కానీ ఈరోజు ఎందుకో దేవుడు ఈ మాటలు నా ముందుంచాడు. ఈ మాటలు దేవుడు నా ముందుంచాడు. యేసయ్య ప్రేమ పరిపూర్ణమైనదని చెప్పాల్సింది నేను ఏ మాటలు చెప్తున్నాను? యునేకేని, లోయను మీ ముందుకు తీసుకొచ్చాను. వారి వల్లే మీరు కూడా నడుచుకోండి. గొప్ప ప్రార్థన యోధులుగా ఉండాలని. సంఘానికి క్రమంగా రండి, సంఘాన్ని విడిచిపెట్టొద్దు.
సంఘాన్ని అంటి కట్టుకొని ఉండండి. మీ పిల్లల్ని కూడా మీతో పాటు మీ వెంట పెట్టుకొని తీసుకురండి. ఇదే వాళ్ళకి నేర్పించే మార్గం. మనం మందిరంలో నుండి వాళ్ళేమో టీవీల ముందు, మన మందిరం నుండి వాళ్ళేమో ఆటలు పాటలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు దేవుని వాక్యం నేర్చుకోరు. ఇంకా దేవుని వాక్యంలో బలపడరు వాళ్ళు. లోకంలో ఉన్న అనేకమైన వాటికి అలవాటు పడతారు. మన పిల్లల్ని కూడా మన దగ్గర పెట్టుకొని చక్కగా క్రమశిక్షణతో కూర్చోబెట్టి వాక్యం చెప్పేదాకా వినిపించి వారి కోసం ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి మనం. అది మన తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత. ఇంకొక మాట చెప్పిన, యేసు ప్రభు వారి దగ్గరికి తల్లులు ఏం చేశారు? వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు, రాలేదా? పిల్లలు లేకుండా వచ్చారా? అమ్మా చెప్పండి అమ్మా, నేను చెప్పేది అబద్ధమా? పిల్లలందరిని ఎత్తుకొని సంకని ఎత్తుకొని అమ్మలో స్త్రీలు ఏం చేశారండి? యేసయ్య ఆశీర్వదించాలని, యేసయ్య దీవించాలని యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య ఏం చేశాడు? వాళ్ళని బ్లెస్ చేసాడు, ఆశీర్వదించాడు. మనం కూడా అంతే. మన పిల్లల్ని కూడా మన దగ్గర పెట్టుకొని తీసుకొస్తూ ఉంటే వారు పాపంలో ఉండకుండా, చెడు మార్గంలో ఉండకుండా బాల్య దినమందే దేవుని వాక్యానికి ఎదిగి బలపడతారని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరం కూడా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. నిజమే, లోయ లాంటి విశ్వాసం, యునేకి లాంటి నమ్మకం, తిమోతి లాంటి ప్రార్థన మా అందరికీ నేర్పించమని వేడుకుంటున్నాను. మా ప్రార్థనే మా పిల్లలకు బలమని, స్త్రీలు బలహీనులు కాదు బలవంతులని మదర్ తెరీసాను మా ముందుకు తీసుకొచ్చాం. సుసన్నా వెస్లీని మా ముందుకు తీసుకొచ్చాం. సెయింట్ ఆగస్టిన్ అనే వ్యక్తి తన తల్లిని గురించి తెలియచేస్తున్న సమాచారాన్ని మా ముందుకు తీసుకొచ్చాం. పౌలు గారు సైతమే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని అంతటి మాట చెప్పటానికి నిదర్శనం లోయి విశ్వాసం, ఇనేకే విశ్వాసం. మాకు కూడా దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలన్నీ మా హృదయంలో ఉంచు. దుష్టుడు దొంగిలించకుండా ఈ మాటలను పదే 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 మేము నవరు వేసుకునే కృప మాకు దయచేయండి. మా పిల్లలకు భక్తిలో ఎలా నేర్పించాలో మాకు నేర్పించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు దేవుడు నాతో మాట్లాడి గట్టి చప్పలు కొడదాం ఒకసారి. ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకే కలుగును గాక. ఆమేన్.